అంటే దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ అవార్డు అయినా కూడా తెలంగాణకి వచ్చింది. నర్సరీ పెంచడంలో కానీ, చెత్త సేకరణలో కానీ, ఏ అంశంలో చూసినా, డ్రింకింగ్ వాటర్లో కానీ ఈ దేశంలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రొటెక్టెడ్ వాటర్ తాగే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అంటే దేశవ్యాప్తంగా ఒక విప్లవంలా గ్రామీణ ప్రాంతాలను తీర్చిదిద్దినటువంటి ఘనత ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రధానంగా సర్పంచులు. ఏ టాస్క్ ఇచ్చినా కూడా వెంటనే సర్పంచులందరూ కూడా ఒక సేవకుల మాదిరిగా, సర్పంచ్ అంటే వెనకడికి వేరేలాగా ఉండేది, ఒక సేవకుల మాదిరిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చింది. మరి ఈరోజు సర్పంచ్ల పరిస్థితి ఎట్లయిపోయిందంటే 9 నెలల తర్వాత ఒక సర్పంచ్ కుంట్లగూడ విలేజ్ చౌటుపల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు. కొందరు చనిపోయారు, ఊరు విడిచిపోయాడు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి బిల్స్ రాక, ఇంట్రెస్ట్లు కట్టలేక, ముఖాలు చూపించలేక, కన్న బాధలు పడి ప్లాట్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ఊర్లో వదిలిపెట్టిపోయి పట్టణంలో పోయి దాక్కునే పరిస్థితి తీసుకొచ్చిన 9 నెలలైనా సర్పంచ్లకు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు ఏ పార్టీకి సంబంధం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్పంచులు వీళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఏదో అర్థం కాలా, వీళ్ళకి ఇచ్చే పైసలు ఇంకెవరికైనా ఇచ్చి వీళ్ళ బిల్లు ఆపుతుండ్రా? ఒక్క గ్రామ పంచాయతీలో 3-4 లక్షల నుంచి మొదలుకుంటే 30-40 లక్షల వరకు, పెద్ద గ్రామ పంచాయతీ 50 లక్షల వరకు బిల్స్ ఉన్నాయి. తాండాలో కూడా గ్రామ పంచాయతీలో మరి 3-4 లక్షల నుంచి 40-50 లక్షల వరకు సర్పంచ్ కష్టపడి పని చేయించిన బిల్లులు, అప్పు తెచ్చిన బిల్లులు, ఇంట్రెస్ట్ తెచ్చిన బిల్లులు ఇవ్వకుంటే, 9 నెలలనే ఇవ్వకుంటే వాళ్ళ పరిస్థితి ఏందని అర్థం చేసుకున్నారా? దాదాపు 12,769 గ్రామ పంచాయతీల పెండింగ్ ఉన్నాయి. దాదాపు 1,300 కోట్ల పెండింగ్ ఉన్నాయి. 1,300 కోట్లు సర్పంచులు సొంతం పైసలు పెట్టి అప్పు తెచ్చిన పైసలు మీరు సకాలం ఇవ్వకుంటే వాళ్ళ బతికేంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కసారి అర్థం చేసుకున్నారా? సర్పంచుల సంఘం మొత్తం మా నాయకులు ప్రతి పార్టీ నాయకుని కలిసిండ్రు, ప్రతి మంత్రిని కలిసిండ్రు, పంచాయతీరాజ్ మినిస్టర్ 5 సార్లు కలిసిండ్రు, ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిసిండ్రు, చివరకు గవర్నర్ కూడా కలిసిండ్రు. గవర్నర్ కూడా కలిసి, అయ్యా మీకు దండం పెడతాం, మీకు కాలు మొక్తాం, మీరు ఈ బిల్లు లేకపోతే మేము చచ్చిపోతాం, ఇక మేము ఊర్లలో ముఖం చూపించలేకపోతాం, ఊర్లలో పోతలేమని చెప్పి మొరబెట్టుకుంటే కూడా కేంద్రం నుంచి వచ్చిన 600 కోట్ల రూపాయలు ఎక్కడ దారి మళ్లించిందో తెలియదు. పక్కకు పడేసింది, ఎక్కడ మళ్లించిండ్రు. వీళ్ళకు వచ్చిన బిల్లులు ఇవ్వకుండా మూలకు పడేసిండ్రు. ఇది ఎంతవరకు? ఇక కాళ్ళు మొక్కినా ఇస్తలేరు, ఏళ్ళు మొక్కినా ఇస్తలేరు, కలిసినా ఇస్తలేరు. ఇక పరిస్థితి ఎట్లయిందంటే గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చినాం, ట్రాక్టర్కు నీళ్లు పోయడానికి ఇచ్చినాం. ఇలా ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. ట్రాక్టర్ కంపెనీలు వచ్చి ట్రాక్టర్లు గుంజుకోపోయే పరిస్థితికి వచ్చినాయి. కొన్ని గ్రామాల్లో వర్షాకాలం కనుక కొంచెం నయమైంది, నిన్న వర్షాలు పడి మొన్నటి వరకు నర్సరీలు ఎండిపోయినాయి, చెట్లు ఎండిపోయినాయి, నీళ్ళు వచ్చే దిక్కు దివాణం లేకుండా అయిపోయారు. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది, డీజిల్ వేయించే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఏదైనా చిన్న రిపేర్ చేయించి గుంతలు ఉడతామంటే కూడా ప్రమాదకరమైన గుంతలు ఉడిచే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. ప్రతి సీజన్లో దోమల మందు, బ్లీచింగ్ పౌడరు, గమాక్సిన్ పౌడరు, రకరకాల పౌడర్లు చల్లి వ్యాధులు రాకుండా ఉండేటివి. ఎందుకంటే ప్రతి గ్రామంలో వ్యాధులు వచ్చేటివి, సీజనబుల్ వ్యాధులు వచ్చేటివి ప్రతి గ్రామంలో. మరి ఇలా ఏ గ్రామంలో చూసినా కూడా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మన వైరల్ ఫీవరు, డెంగ్యూ వ్యాధి ఎన్ని కేసులైనా చూడండి.
పోయిన సంవత్సరము ఎన్ని కేసులు అయినాయి వ్యాధులు, ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయిన చూడండి, ఈరోజు చూడండి హాస్పిటల్ మొత్తం కిటకిటలు ఆడుతున్నాయి. హాస్పిటల్ కూడా మందులు లేని పరిస్థితి ఉంది. వ్యాధులు రాకుండా ఉండడానికి ఏమైనా చర్యలు చేపడదామంటే టికానా లేదు, పైసలు లేదు పరిస్థితి. డీజిల్ పోయే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మందులు కొట్టే పరిస్థితి లేదు. బిల్లులు ఇవ్వకుండా వచ్చిన పిల్లల్ని దారి మళ్లించి ఇలా వాళ్ళ పరిస్థితిని రోడ్ల మీద పడేస్తే ఏమైపోవాలా? 600 కోట్లు ఈజీఎస్ రోడ్లకు సంబంధించినటువంటివి పంచాయతీ బిల్డింగ్లు కట్టింది. టార్గెట్ పెట్టి సర్పంచ్లు మా పీరియడ్ అయిపోతుంది, మా పేరు ఉంటుంది, బిల్లులు వస్తాయి కదా, యథావిధిగా 2-3 నెలల్లో బిల్లులు వస్తాయి కదా అని చెప్పి వాళ్ళ పీరియడ్లో మా పేరు కనీసం గుర్తుంటుందని చెప్పి అప్పుల పాలైపోయి 20 లక్షల రూపాయలు తీసుకొచ్చి బిల్డింగ్ కట్టిండ్రు, పంచాయతీ బిల్డింగ్లు కట్టిండ్రు. బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కడితే ఈయన మాత్రం ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది సర్పంచ్. ఇక చివరకు ఏమైపోయిందంటే వాళ్ళ పరిస్థితి ఆత్మహత్య చేసుకున్న స్థాయికి వెళ్ళిపోయింది. కొందరు ప్రయత్నం కూడా చేశారని చెప్తారు అధ్యక్షుడు. సార్ కొంతమంది మేము చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే మాకు లాభం లేదు, ఏం చేయాలి, ఇంట్లోకి పోతే భార్య తిడుతుంది, ఊరికి వస్తే ఇంటికి అప్పులలో తిరిగిపోతున్నారు, మా పరిస్థితి ఏంటి, మేము ముఖం మీద చూపించుకోవాలన్నా? సర్పంచ్ అంటే మాకు గర్వంగా ఉండే, 5 ఏళ్ళు తలెత్తుకొని తిరిగినాం, ఇప్పుడు మేము తలదించుకొని ఊరిసిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది. రేపు ఎలక్షన్లు వచ్చి వాడు నిలబడడం అంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది. సర్పంచ్ అంటే గౌరవం లేకుండా అయిపోయింది, ఆర్థికంగా దెబ్బతినిపోయినాము, మా పరిస్థితి ఏంది అని చెప్పి వాళ్ళు ఏడుపు. ఏ పాత సర్పంచ్ని అడిగినా వాళ్ళ కన్నీళ్ళు తప్ప వేరే ఏం లేవు. ఎందుకు వాళ్ళ మీద కక్ష సాధింపు? వాళ్ళు పార్టీ సింబల్ మీద గెలవలే, స్వతంత్రంగా గెలిచిన వాళ్ళు సర్పంచులు. పార్టీ సింబల్ మీద గెలిచిండ్రు అంటే వాళ్ళ మీద కక్ష పెట్టుకోండి. గ్రామ స్వరాజ్యం అంటే ఏంది? గ్రామ స్వరాజ్యం అంటే గాంధీజీ కళ్ళగానంటే గ్రామ స్వరాజ్యం అంటే వాళ్ళకు